ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ భవిష్య మహాపురాణం 39వ భాగం. హరకాళీ వ్రత కథ. హరకాళీ వ్రత కథ. భగవాన్ హరకాళీదేవి అనే గొప్ప దేవత పేరు విన్నాను. గొప్ప మహిమగల దేవత యట. నాకా మహాదేవిని గూర్చి తెలుసుకోవాలని ఉంది. మీరు సర్వజ్ఞులు కాబట్టి మీరే చెప్పాలి అని చేతులు జోడించి అడిగాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. మహారాజా, కాళీదేవి దక్ష ప్రజాపతి కూతురు. ఆమె శరీర వర్ణం నల్ల కలువలతో సమానంగా లీనుతూ ఉంటుంది. ఆమెకు శంకర భగవానులతో వివాహమైంది. వారిద్దరూ ఆనందంగా విహరిస్తూ ఒకరోజు విష్ణువు విహారం చేస్తూ విరాజమానుడై ఉన్న ఒక సురమ్య మండపం చూశారు. శంకరుడు ముందుగా పోయి విష్ణుదేవునికి నమస్కరించి నవ్వుతూ, ఓ నా ప్రియ గౌరీ, ఇటు రమ్ము అని కాళీని పిలిచాడు. గౌరీ అంటే మెరుపు తీగ వలె ఎర్రని పచ్చని శరీరవర్ణం కలదని అర్థం. నల్లని కాళీ ఉడుక్కుంది. క్రోధం శోకం కలిసిన గొంతుతో, శివదేవుడు నా పతిదేవుడు, నేను కారు నలుపు నన్ని విధంగా పరిహసిస్తున్నాడు. ఈ నల్లని దేహాన్ని అగ్నిలో కలిపేస్తాను, అప్పటికైనా తెల్లగా అవుతానేమో అని రోదిస్తూ శివుడెంత ఆపడానికి ప్రయత్నించినా ఆగకుండా హరితవర్ణంలోనున్న గడ్డిని దుర్వారును చేతబట్టి పూజించి అగ్నిని సృష్టించి దానిలో తనను తాను హవనం చేసుకుంది. విష్ణువు మాట్లాడలేదు, శివుడు రోధించలేదు. వారికి తెలుసు ఏం జరగబోతుందో. ఆమె మరుజన్మలో హిమవంతుని పుత్రి గౌరిగా జనించి అదే శివదేవుని సగర్వంగా పతిగా స్వీకరించి ఆయన శరీరంలో అర్ధభాగాన్ని ఆక్రమించింది. ఆకుపచ్చని వస్తువులతో అగ్నిని పూజించి అందులో ఆమె కలిసిపోయింది. కాబట్టి శ్రీ భగవతీదేవికి హరకాళి అనే పేరు అన్వర్థమయ్యింది. మహారాజా, భాద్రపద శుద్ధ తదేనాడు అన్ని ప్రకారాల కొత్త ధాన్యాలను ఒక చోట చేర్చి నీరు పోసి వాటిపై అంకురితమైన ఆకుపచ్చని గడ్డితో భగవతీ హరకాళీదేవిని యొక్క మూర్తిని స్థాపించాలి. గంధ పుష్ప ధూప దీప మోదక నైవేద్యాలతో రకరకాల ఉపచారాలతో దేవిని పూజించాలి. రాత్రి గీత నృత్యాదులతో ఉత్సవం చేసి జాగారం చేసి ఆ అమ్మను ఈ మంత్రంతో ప్రార్థించి ప్రణామం చెయ్యాలి. హరకర్మ సముత్పన్నే హరకాయే హరిప్రియే మంత్రాహి శశస్య మూర్తిస్తే ప్రణతోస్మి నమో నమః. మరునాడు తెల్లవారగానే సుహాసిని స్త్రీలందరూ ఒక పెద్ద ఉత్సవంగా హరకాళీ మూర్తిని ఒక పవిత్ర జలాశయానికి గొంపోయి ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తూ నిమజ్జనం చెయ్యాలి. అర్చితాసి మయా భక్త్యా గచ్చదేవి సురాలయం హరకాళే శివే గౌరీ పునరాగమనాయ చ. ఈ విధంగా ప్రతి ఏడు ఈ వ్రతాన్ని చేసే స్త్రీ పురుషులకు ఆరోగ్యము, దీర్ఘాయువు, సౌభాగ్యం, పుత్ర పౌత్ర ధన బల ఐశ్వర్యాదులు ప్రాప్తిస్తాయి. 100 ఏళ్ల పాటు ఇహములో సర్వసుఖాలను అనుభవించాక అంతంలో శివలోకాన్ని చేరుకుంటారు. వీరభద్రుడు, మహాకాలుడు, నందీశ్వరుడు, వినాయకుడు ఈ వ్రతం చేసిన వారి పట్ల నిత్య ప్రసన్నులై ఉంటారు. ముఖ్యంగా భక్తిపూర్వకంగా ఈ హరకాళీ వ్రతాన్ని చేసి రాత్రి నృత్య గీతాలతో ఉత్సవం చేయించి జాగరణ చేసే స్త్రీకి ఆమె భర్త అత్యంత అనుకూలుడై ఉంటాడు. లలితా తృతీయ వ్రత విధి. ఆ తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజు అభ్యర్థన మేరకు 12 మాస
వ్రతాలను చెప్పసాగాడు ఇలా. పాండవాగ్రజ, ఒకప్పుడు భగవంతుడైన సదాశివుడు కైలాస పర్వతంపై దేవతలు, గంధర్వ, యక్ష, కిన్నర, తపోదన, నాగాదులచే ప్రత్యక్ష పూజలందుకుంటూ పరివేష్టించబడి ఉండగా జగన్మాత పార్వతి వినయపూర్వకంగా ఆ స్వామిని ఇలా ప్రార్థించింది. నారీ జనులకు సౌభాగ్య, ధన, సుఖ, పుత్ర, రూప, లక్ష్మి, ఆరోగ్య, దీర్ఘాయువులను ప్రాప్తింపచేయు తృతీయ తిథి వ్రతమొకటున్నదని విన్నాను. కానీ వివరాలు తెలియలేదు. మీరు సర్వజ్ఞులు, నాకు ఆ వ్రత విధిని వినిపించండి. పార్వతి అడుగుతున్నది తన కోసం కాదని, ఆమెకు లేనివేవీ లేవని, అయినా లోక కళ్యాణార్థమై అడుగుతున్నదని శివునికి తెలుసు. ఇలా చెప్పసాగాడు. ఉమా, వ్రతం చేయదలుచుకున్న స్త్రీ ముందు మనస్సును ద్వేషరహితంగా ఉంచుకొని మాఘశుద్ధ తదేనాడు తెల్లవారుజామునే లేచి స్నానాదులను పూర్తి చేసుకొని వ్రత నియమాలను పాటిస్తానని సంకల్పించుకోవాలి. మధ్యాహ్నం బిల్వ ఉసిరికలను తెలిపిన పవిత్ర జలంతో స్నానం చేసి శుద్ధ వస్త్రాలను ధరించి గంధం, దీప, కర్పూర, కుంకుమలతో నిన్ను అంటే పార్వతీదేవిని పూజించి వివిధ నైవేద్యాలను సమర్పించాలి. తరువాత నీ ఈశాని నామాన్ని ధ్యానిస్తూ రాగి చెంబులో వీలైనంత బంగారాన్ని, అక్షతల్ని, నీటిని ఉంచి తనకు సౌభాగ్యాదులు కలగాలని గాక అని పదే పదే కోరుకుంటూ ఆ చెంబుని బ్రాహ్మణునికి దానమివ్వాలి. బ్రాహ్మణుడు ఆ చెంబులోని నీళ్లను మంత్రించి ఆ స్త్రీ తలపై అభిషేకిస్తున్నట్లుగా పోసి ఆశీర్వదించాలి. అనంతరం ఆమె కుశోదకముతో ఆచమనం చేసి రాత్రి ఉమాదేవిని ధ్యానిస్తూ నేలపై కుశదర్భలను పరుచుకొని పడుకోవాలి. రెండవ రోజు పెందలకడనే లేచి స్నానాదులను గానిచ్చి విధిపూర్వకంగా భగవతిని పూజించి యథాశక్తి బ్రాహ్మణులకు భోజనాలను పెట్టించి తాను కూడా మౌనంగా భోంచెయ్యాలి. ఈ విధంగా పార్వతీదేవిని ప్రథమ మాసంలో ఈశాని నామముతో, ద్వితీయ మాసంలో పార్వతీ నామంతో, తృతీయ మాసంలో శంకర ప్రియనామంతో, చతుర్థ మాసంలో భవానీ నామంతో, పంచమ మాసంలో స్కంద మాత నామంతో, ఆరవ నెలలో దక్ష దుహిత నామముతో, 7వ మాసంలో మైనాకి నామముతో, 8వ మాసంలో కాత్యాయని నామముతో, 9వ మాసంలో హిమాద్రిజ నామముతో, 10వ నెలలో సౌభాగ్యదాయిని నామముతో, 11వ నెలలో ఉమా నామముతో, చివరి నెలలో గౌరీ నామంతో పూజించాలి. 12 మాసాలలోనూ పూజానంతరం క్రమంగా కుశోదకం, పాలు, నెయ్యి, గోమూత్రం, గోమయం, పండు, వేపాకు, కంటకారి, గోశృంగోదకం, పెరుగు, పంచగవ్యం, కూర ముక్కలను నోట్లో వేసుకోవాలి. ఈ విధంగా 12 మాసాలలోనూ పూజ చేస్తూ బ్రాహ్మణులకు శక్తి కొలది దానాలిస్తూ ఉండాలి. వ్రత సమాప్తిలో ఒక వేదపాఠి అయిన బ్రాహ్మణుని సతీ సమేతంగా ఆహ్వానించి వారిలో శివపార్వతులను ఆరోపించుకొని గంధ పుష్పాదులతో పూజించి వారికెంతో భక్తిభావంతో భోజనాలను పెట్టాలి. ఆ తరువాత ఆ విప్ర దంపతులను ఆ భూషణ వస్త్రాలంకారాలతో సంతుష్టిపరచాలి. బ్రాహ్మణునికి 2 తెల్లటి వస్త్రాలను, అతని పత్నికి 2 ఎర్ర చీరలను ఇవ్వాలి. ఈ రకంగా నియమ నిష్ఠలతో భక్తితో ఈ వ్రతాన్ని చేసే స్త్రీ తన పతితో సహా దివ్య లోకాలకు చేరుకొని అక్కడ పతితో పాటు 10,000 సంవత్సరాల పాటు ఉత్తమ భోగాలను అనుభవిస్తుంది. మరల మానవ లోకంలో వచ్చినప్పుడు ఆ దంపతులు విడిపోరు. పైగా ఆరోగ్యం, ధనం, సంతానం వంటి ఉత్తమ భాగ్యాలన్నీ వారికి అబ్బుతాయి. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీకి తన పతి సదా ఆధీనుడై ఉంటాడు. తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తుంటాడు. మరుజన్మలో వారు రాణిగా, రాజుగా పుడతారు. ఉమామహేశ్వర వ్రత విధి. ధర్మరాజు అడిగిన మీదట అనేక గుణవంతులైన పుత్రులు, పౌత్రులు, సువర్ణం, వస్త్రాలు, సౌభాగ్యం, పతి వియోగం లేకపోవుట,
అని అన్ని భాగ్యాలను ఫలంగా ప్రాప్తింపచేసే వ్రతాన్ని శ్రీకృష్ణుడి ఈ విధంగా ఉపదేశించసాగాడు. ధర్మనందన, ఉమామహేశ్వర వ్రతమని ఒకటున్నది. అప్సరసలు, విద్యాధరి, కిన్నరి, మనులు, ఋషికన్యలు, సీత, అహల్య, రోహిణి, దమయంతి, తార, అనసూయ ఇలా ఎందరో నారీమణులు ఈ వ్రతాన్ని ఆచరించి తరించారు. ఇప్పటికీ ఎందరో స్త్రీలు ఈ వ్రతం ద్వారా ఆది దంపతులను ఆశ్రయిస్తున్నారు. పార్వతీదేవి స్వయంగా స్త్రీలకు దారిద్ర్య అనారోగ్యాల నుండి విముక్తిని, దారిద్ర హీన స్త్రీలకు సర్వసుఖ భోగ ప్రాప్తిని కలిగింపచేయడానికి ఈ వ్రతాన్ని మనుష్యలోకంలో ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఈ వ్రతాన్ని చేసే స్త్రీ ధర్మపరాయణ అయి ఉండాలి. మార్గశిర శుద్ధ తదియనాడు ఉపవాసం ఉండాలి. పెందలకడనే మేల్కొని గంగా లేదా తత్సమాన పవిత్ర జలాశయంలో స్నానం చేసి శివపార్వతులనే ధ్యానం చేస్తూ ఈ మంత్రం ద్వారా శ్రీ లలితాదేవిని పూజించాలి. నమో నమస్తే దేవేశ ఉమాదేహార్తధారకా మహాదేవి నమస్తే స్తు హరకాయార్థవాసిని. తరువాత ఇంటికి వచ్చి కాస్త పంచగవ్యాన్ని సేవించి ప్రతిమ యొక్క దక్షిణ భాగంలో శంకర భగవానుని, వామభాగంలో భగవతి పార్వతిని భావించుకొని గంధ పుష్ప గుగ్గిల ధూప దీప ఘృత పక్వ నైవేద్యాలతో భక్తిపూర్వకంగా వారిని పూజించాలి. ఇలా 12 నెలలను చేసిన తరువాత ప్రసన్న చిత్తంతో వ్రతానికి ఉద్యాపన చెయ్యాలి. వెండితో శంకరదేవునిది, బంగారంతో ఉమాదేవిది ప్రతిమలను చేయించి రెండిటిని వెండి నందిపై స్థాపించి వస్త్రభూషణాదులచే అలంకృతులను చేయాలి. అనంతరం చందనము, తెల్లపూలు, తెల్ల వస్త్రాలు మున్నగ వాటితో శంకరుని పూజించాలి. పార్వతిని కుంకుమ, ఎర్రపూలు, ఎర్రని వస్త్రాలతో పూజించాలి. తరువాత శివభక్తుడు, వేదపాఠి, శాంత చిత్తుడునైన బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణతో సంతుష్టపరిచి ఆయనకు ప్రదక్షిణ చేసి ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి. ఉమామహేశ్వరౌ దేవౌ సర్వలోక పితామహౌ వ్రతేన నేన సుప్రీతౌ భవేతాం మమ సర్వదా. ఈ విధంగా ప్రార్థించి ఒక క్రోధరహిత బ్రాహ్మణునికి వ్రత సామాగ్రిని అంతటిని ఇచ్చివేయాలి. ఈ వ్రతాన్ని భక్తిపూర్వకంగా చేసే స్త్రీ ఒక కల్పాంతం దాకా శివలోకంలో నివసించగలదు. మరలా భూలోకంలో పుట్టవలసి వచ్చినప్పుడు అదే భర్తతో ఉత్తమ వర్ణంలో జన్మించి అద్భుత సుఖ సౌభాగ్యాలతో చిరకాలం జీవించగలదు. పతి వియోగం ఉండదు. రంభా తృతీయ వ్రత మహత్యం. మహారాజా, సర్వపాప నాశకమై, పుత్ర వృద్ధిప్రదమై, సౌభాగ్యదాయకమై, సర్వవ్యాధి నిర్మూలకమై, పుణ్య సౌఖ్యాలన పరిమితంగా నిచ్చునదిగా ఖ్యాతి నొందిన రంభా తృతీయ వ్రతాన్ని వినిపిస్తాను, ఆకర్ణించు. సవతుల ద్వారా వచ్చు క్లేశాలను రూపుమాపి ఐశ్వర్య ప్రదానం చేసే శక్తి ఈ వ్రతానికుంది. ఈ వ్రత విధిని శంకర భగవానులు పార్వతీదేవికి ఉపదేశించి ఉన్నారు. శ్రద్ధాళువైన శ్రీ మార్గశిర శుద్ధ తదినాడు పెందలకడనే లేచి కాలకృత్యానంతరం భక్తిపూర్వకంగా ఉపవాస దీక్షను గ్రహించాలి. దేవిని ఈ విధంగా ప్రార్థించాలి. దేవి సంవత్సరం యా వృత్యతి యాయాము పోషిత ప్రతిమాసం కరిష్యామి పారణాం చ పరే హని తద విఘ్నేన మేయాత్ ప్రసాదత్ తన పార్వతీ. ఈ విధంగా స్త్రీని పురుషుడు కానీ వ్రత సంకల్పం చేసుకొని శ్రద్ధగా నదిలో కానీ చెరువులో కానీ ఇంట్లోనే కానీ స్నానం చేసి పార్వతీదేవిని పూజించాలి. ఆ రాత్రి కుశోదకాన్ని మాత్రమే నోట్లో వేసుకోవాలి. మరునాటి పెందలకడనే పోయి విద్వాంసులు, శివభక్తులు అయిన
బ్రాహ్మణులను సాదరంగా పిలిచి వారికి భోజనాలను పెట్టాలి. దక్షిణ రూపంలో శక్తి కొలది బంగారాన్ని కానీ లవణాన్ని కానీ ఇవ్వాలి. అలాగే యథాశక్తి భగవానుడైన శంకరునికి భోగాలను నివేదించాలి. మహారాజా, పుష్య శుక్ల తదియనాడు అలాగే పూజను ఉపవాసాన్ని చేసి రాత్రి గోమూత్రాన్ని ప్రాశించి ప్రభాత కాలంలో బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణగా బంగారాన్ని కానీ జీలకర్రని కానీ ఇవ్వాలి. దీనివల్ల వాజపేయ అతిరాత్ర యజ్ఞం చేయించిన ఫలం కలుగుతుంది. దేహాంతమందు అకల్ప పర్యంతము ఇంద్రలోక నివాస ప్రాప్తి కలుగుతుంది. తరువాత శివలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. మాఘ శుక్ల తదేనాడు సుదేవి నామంతో పార్వతీదేవి నర్చించి రాత్రి గోమయమును స్వీకరించి ఒంటరిగా నేలపై శయనించాలి. తెల్లవారినాక బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి శక్తిని బట్టి బంగారాన్ని కానీ కేసరాన్ని కానీ దక్షిణగా ఇవ్వాలి. దీనివల్ల వ్రతికి చిరకాల విష్ణులోక నివాస ప్రాప్తి, ఆపై శివ సాయుధ్యము కలుగుతాయి. పాల్గొన శుక్ల తదినాడు దేవిని గౌరీనామంతో పూజించి రాత్రి ఆవు పాలను మాత్రమే స్వీకరించి తెల్లవారాక విద్వాంసులు శివభక్తులునైన బ్రాహ్మణులకు ముత్తైదువులకు భోజనాలు పెట్టి బంగారాన్ని లేదా కదుహుండాన్ని దక్షిణగా ఇవ్వాలి. దీనివల్ల వాజపేయ అతిరాత్ర యజ్ఞాలు చేసిన ఫలం దక్కుతుంది. చైత్ర శుక్ల తదేనాడు భక్తితో పార్వతీదేవిని విశాలాక్షి నామంతో పూజించి ఆ రాత్రి పెరుగును మాత్రమే స్వీకరించి తెల్లవారినాక కుంకుమతో పాటు సువర్ణాన్ని బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. విశాలాక్షి దయ వల్ల వ్రతం చేసే స్త్రీకి మహా సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. వైశాఖ శుక్ల తదేనాడు పార్వతీదేవిని శ్రీముఖి నామంతో పూజించాలి. రాత్రి నేతిని మాత్రమే నోటిలో వేసుకొని ఏకాకిగా శయనించి ప్రాతకాలంలో శివభక్తులైన కొందరు బ్రాహ్మణులకు యథాశక్తి భోజనాలు పెట్టించి తాంబూలాన్ని లవణాన్ని ఇచ్చి ప్రణామం చేసి సాగనంపాలి. ఈ వ్రతం చేస్తే మంచి అందగాళ్ళైన కొడుకులు పుడతారు. జ్యేష్ఠ శుద్ధ తదేనాడు పార్వతీదేవిని నారాయణీ నామంతో తెల్ల పూలతో పూజించాలి. రాత్రి లవణాన్ని ప్రాశించి నిద్రించాలి. ఏకాకిగానే శయనించాలి. తెల్లవారాక శివభక్తులైన బ్రాహ్మణులను పెద్ద ముత్తైదువులను సాధారణంగా ఆహ్వానించి యథాశక్తి కమ్మని భోజనం పెట్టాలి. బ్రాహ్మణులకు తాంబూలంలో సువర్ణ దక్షిణల నుంచి ప్రణామం చేసి క్షమను కోరుతూ ప్రార్థించాలి. ఈ వ్రత ఫలం శివలోక ప్రాప్తి. శ్రావణ శుద్ధ తదేనాడు పార్వతీదేవిని శ్రీదేవి నామంతో పూజించి ఆవు కొమ్మును స్పృజించి నీటిని త్రాగి పడుకోవాలి. శివభక్తులకు మరునాడు భోజనాలను పెట్టి సువర్ణాన్ని పండ్లను దక్షిణగా ఇవ్వాలి. దీని ఫలితంగా సర్వలోకేశ్వరత్వం లభిస్తుంది. ఆషాఢ శుద్ధ తదేనాడు పార్వతీదేవిని మాధవీ నామంతో పూజించాలి. రాత్రి తిలోదకాన్ని ప్రాశించాలి. ప్రాతకాలం స్నానాదికాల తరువాత విప్రులకు భోజనాలను పెట్టించి బంగారాన్ని బెల్లాన్ని దానం చెయ్యాలి. దీనివల్ల శుభలోకాలు ప్రాప్తిస్తాయి. భాద్రపద శుద్ధ తదేనాడు పార్వతీదేవిని హరతాళి నామంతో పూజించాలి. రాత్రి గేదెపాలు తాగి శయనించాలి. మరునాడు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి యథాశక్తి దక్షిణలివ్వాలి. ఈ వ్రతం వల్ల ఇహంలో అతుల సౌభాగ్యాలు, పరంలో శివలోక ప్రాప్తి కలుగుతాయి. ఆశ్వీజ శుద్ధ తదేనాడు పార్వతీదేవిని గిరిపుత్రి నామంతో పూజించి రాత్రి తండుల మిశ్రిత జలాన్ని స్వీకరించి మరునాటి రోజున బ్రాహ్మణులను పూజించి భోజనాలు పెట్టి చందనయుక్త సువర్ణాన్ని దక్షిణగా ఇవ్వాలి. దీనివల్ల సర్వయజ్ఞాలు చేసిన పుణ్యం వనగూడుతుంది. కార్తీక శుక్ల తదేనాడు పార్వతీదేవిని పద్మోద్భవ నామంతో పూజించి రాత్రి పంచగవ్యాలను ప్రాశించి జాగరణ చేసి తెల్లవారాక స్నానాదుల అనంతరం సదాచారులైన కొందరు బ్రాహ్మణులకు వారి పత్నులతో సహా భోజనాలను పెట్టి వస్త్ర మాల్య అలంకారాలతో సత్కరించాలి.
కుమారీమణులకు కూడా భోజనం పెట్టాలి. ఈ విధంగా ఏడాది పర్యంతమైన వ్రతం పూర్తయిన తరువాత ఉద్యాపన చేపట్టాలి. యథాశక్తి సువర్ణాది ఉమామహేశ్వరుల ప్రతిమలను తయారు చేసి వారినొక సుందర అలంకృత విధానయుక్త మండపంపై స్థాపించి సుగంధిత ద్రవ్యాలు, ఫల, పత్ర, పుష్ప, ధూప, నేతి, నైవేద్య, దీపమాల, శర్కర, నారికేళ, దాడిమ, బీజపూరక, జీరక అంటే జీలకర్ర, లవణ, కుసుంభ, కుంకుమ, మోదకయుక్త రాగి పాత్రలతో దేవదేవేశుని విధివత్తుగా పూజించి చివర్లో క్షమాపణను అర్థించి శంఖ వాయిద్యాదుల ధ్వనులను మ్రోగించి మహారాజా, ఈ విధంగా మహాదేవి పార్వతీదేవి యొక్క ఈ వర్ష పర్యంత వ్రతాన్ని సాకల్యంగా చేస్తే వచ్చే ఫలాన్ని వర్ణించడానికి నాకు కూడా సాధ్యం కాదేమో. ఈ వ్రతం చేసిన వారి మాటకు 100 కల్పాల పాటు తిరుగుండదు. దేవతలందరూ వారు చెప్పింది చేస్తారు, కోరింది ఇస్తారు. ఈ వ్రతాన్ని మొట్టమొదట రంభ చేసింది కాబట్టి దీనిని రంభా తృతీయ వ్రతమని వ్యవహరిస్తున్నారు. సౌభాగ్యసేన వ్రతం. మహారాజా, ఇప్పుడు నేను అన్ని కోరికలను సంపూర్ణంగా తీర్చే సౌభాగ్యసేన వ్రతాన్ని వర్ణిస్తాను, ఆకర్ణించండి. ప్రళయానికి పూర్వం భూర్భువ స్వహ మున్నగు అన్ని లోకాలు దగ్ధమైపోయినప్పుడు అన్ని ప్రాణుల యొక్క సౌభాగ్యములు త్రితమై వైకుంఠంలో విష్ణు భగవానుని వక్షస్థలంపై నిలిచిపోయాయి. మరలా సృష్టి జరిగినప్పుడు అందులోని సగం సౌభాగ్యం బ్రహ్మపుత్రుడైన దక్ష ప్రజాపతిని చేరుకుంది. తద్వారా ఆయన రూపలావణ్యాలు, బలం, తేజం సృష్టిలోనే అతి గొప్పవిగా పరిణమించాయి. మిగతా సగం సౌభాగ్యం నుండి ఇక్షు, స్తవ, రాజ, నిష్పావ, రాజధాన్య, గోక్షీర, తద్వికార, కుసుంభ, కుంకుమ, లవణ అని 8 పదార్థములు ఉత్పన్నమైనవి. వీటిని సౌభాగ్యాష్టకం అంటారు. తనకు లభించిన సౌభాగ్యాన్ని దక్ష ప్రజాపతి త్రాగివేయగా దాని నుండి ఆయనకు సతి అను పేరు గల కన్య జన్మించింది. ఆమె సర్వాతీత సౌందర్యం, జరగద్విదితం కావడంతో ఆమెకు అతిశయ లాలిత్యానికి స్థారకంగా లలితాదేవి అను పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఈ త్రైలోక్య సుందరికి శంకర భగవానులతో వివాహమైంది. అట్టి జగన్మాత లలితాదేవిని ఆరాధించడం వల్ల భక్తి, ముక్తి, స్వర్గరాజ్యాధిపత్యం కూడా లభిస్తాయి. శ్రీకృష్ణదేవ, ఆ జగదాత్రిని ఏ విధంగా ఆరాధించాలి అడిగాడు ధర్మజుడు. చెప్పసాగాడు శ్రీకృష్ణుడు. మహారాజా, లలితాదేవికి శంకర భగవానులతో పెండ్లి చైత్ర శుద్ధ తదియనాడు జరిగింది కాబట్టి ఆ పుణ్యదినాన వ్రతి పూర్వాహ్నంలో తిలమిశ్రిత జలంతో స్నానం చెయ్యాలి. ఆ తరువాత పంచగవ్యాలతోనూ చందన మిశ్రిత జలంతోనూ గౌరీ శంకరుల ప్రతిమకు స్నానం చేయించి ధూప దీప నైవేద్యాలతో నానా ప్రకార ఫలాలతో అద్వయాన్ని పూజించాలి. అప్పటిక అంగపూజను ఈ మంత్రాలతో చెయ్యాలి. ఓం పాటలాయై నమః, ఓం శంభవే నమః అంటూ పార్వతీ శంభుదేవుల చరణాలను, ఓం త్రియుగాయై నమః, ఓం శివాయై నమః అంటూ శివాని శివల గుల్ఫములను, ఓం విజయాయై నమః, ఓం భద్రేశ్వరాయై నమః అంటూ ఉమా చంద్రశేఖరుల జానువులను, ఓం ఈశాన్యై నమః, ఓం హరికేశాయై నమః అంటూ కటి ప్రదేశాలను, ఓం కోటవ్యై నమః, ఓం శూలినే నమః అంటూ జగన్మాత పితల కుక్షి భాగాలను, ఓం మంగళాయై నమః, ఓం శర్వాయై నమః అంటూ ఉమామహేశుల ఉదరాలను, ఓం ఉమాయై నమః, ఓం రుద్రాయై నమః అంటూ ఆది దంపతుల వక్షభాగాన్ని, ఓం అనంతాయై నమః, ఓం త్రిపురాజ్ఞాయై నమః అంటూ గౌరీ శంకరుల పవిత్ర హస్తాలను, ఓం భవానై నమః, ఓం భవాయై నమః అంటూ భవానీ శంకరుల కంఠాలను, ఓం గౌరియై నమః,
ఓం హరాయ నమః అంటూ రుద్రాణి రుద్రుల ముఖాలను ఓం లలితాయై నమః ఓం సర్వాత్మనే నమః అంటూ లలితా మహాదేవుల మస్తకాలను పూజించాలి. ఈ రకంగా విద్యుక్తంగా సర్వాంగ పూజనం చేసిన పిమ్మట శివపార్వతుల సమ్ముఖంలో సౌభాగ్యాష్టకమును స్థాపించి ఉమామహేశ్వరౌ ప్రియతే నమః ప్రియైతే నమః అని పలుకుతూ వారికి నివేదించాలి. ఆ రాత్రి శృంగోదకాన్ని మాత్రమే నోటిలో వేసుకొని భూమిపైన శయనించాలి. పెందలకడనే లేచి ద్విజ దంపతులను రావించి వస్త్రమాలాలంకారాదులతో వారిని పూజించి సువర్ణ నిర్మితమైన గౌరీశంకర ప్రతిమను సౌభాగ్యాష్టకంతో సహా లలితా ప్రియతాం అంటూ వారికి సమర్పించి వేయాలి. ఈ విధంగా 1 ఏడాది పాటు ప్రతి శుక్ల తదియనాడు ఈ పూజను చెయ్యాలి. చైత్రాది 12 మాసాల్లోనూ క్రమంగా రాత్రి గోశృంగోదకం, గోమయం, మందార పుష్పం, బిల్వపత్రం, పెరుగు, కుశోదకం, పాలు, నెయ్యి, గోమూత్రం, వెన్న, నల్ల నువ్వులు, పంచగవ్యాలు ప్రాసించాలి. అంటే నోట్లో వేసుకొని పుడమిపై పడుకోవాలి. 12 మాసాలలోనూ దానానికి ముందు క్రమంగా లలిత, విజయ, భద్ర, భవాని, కుముద, శివ, వాసుదేవి, గౌరీ, మంగళ, కమల, సతి, ఉమా అని ఉచ్చరిస్తూ ప్రియతాం అని చెప్పాలి. అంటే మొదటి మాసంలో లలితా ప్రియతాం, 2వ మాసంలో విజయ ప్రియతాం, అలాగే చివరి మాసంలో ఉమా ప్రియతాం అనాలి. 12 నెలలలోనూ క్రమంగా మల్లిక, అశోక, కమల, కదంబ, ఉత్పల, మాలతి, కుడ్మల, కరవీర, బాణ, వికసిత, పుష్పం, కుంకుమ, వారంలను పూజలో వాడాలి. కరవీర పుష్పం అంటే లలితాదేవికి ప్రీతి. అలాగే జపాకుసుమం, మాలతీ కుసుంభం, కుంద పుష్పాలు ప్రశస్తాలుగా పరిగణింపబడ్డాయి. వీటిని నిత్యము ఉపయోగించవచ్చు. ఈ రకంగా 1 సంవత్సరం పూజలు చేసిన తరువాత అన్ని సామగ్రులతో సహా 1 శయ్యపై ఉమామహేశుల వృషభాల సువర్ణ ప్రతిమల నుంచి వాటికి పూజ చేసి బ్రాహ్మణునకు మొత్తం అన్నింటినీ దానమిచ్చేయాలి. ఈ వ్రతం చేసిన వారికి అన్ని కోరికలు తీరుతాయి. అదే నిష్కామ భావనతో చేస్తే నిత్యపదం అనగా దైవ సన్నిధానం లభిస్తుంది. స్త్రీలు, పురుషులు, కుమారీమణులు ఎవరు ఈ సౌభాగ్య శయన వ్రతాన్ని చేసినా దేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ వ్రతాన్ని గూర్చి వినినవారు దివ్య శరీరాన్ని పొంది స్వర్గలోక నివాసాన్ని పొందగలరు. ఈ వ్రతాన్ని పూర్వం చంద్రుడు, మన్మధుడు, కుబేరుడు చేసి సత్ఫలితాలను అందినారు. అప్పుడు మిగతా దేవతలంతా చేశారు. అనంత తదియ రసకళ్యాణి తృతీయ. హే సర్వజ్ఞ సర్వజ్ఞ సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించేది, నాశకం కూడా అయిన 1 వ్రతాన్ని సెలవియ్యండి అని కోరాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడిలా చెప్పాడు. మహారాజా, చాలా కాలం క్రిందట శంకర భగవానులు నాతో మాటల సందర్భంలో శ్రీ లలితాదేవికి సంబంధించి 1 ఆరాధనా విధిని అనుగ్రహించారు. మీరడిగిన లక్షణాలు దానిలో ఉన్నాయి. స్త్రీలకిది విశేష ఫలప్రదము. వ్రతి ముందుగా వైశాఖ భాద్రపద లేదా మార్గశిరశుద్ధ తదేనాడు తెల్ల ఆవాలతో అభ్యంగన స్నానం చెయ్యాలి. గోరోచనం, తుంగ, గోమూత్రం, పెరుగు, గోమయం, చందనం వీటన్నిటినీ కలిపి నుదుట ధరించాలి. ఈ తిలకం సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. లలితాదేవికి ఇదంటే చాలా ఇష్టం. ప్రతి మాసం శుద్ధ తదియనాడు ముత్తైదువ ఎర్ర వస్త్రాలను, వితంతువు ఎర్ర మన్ను రంగుబట్టలను, కుమారి తెల్ల వస్త్రాలను ధరించి పూజ చేయాలి. లలితాదేవి ప్రతిమకు పంచగవ్యాలతో కానీ పాలతో కానీ స్నానం చెయ్యించి తేనె, చందనం, పుష్ప మిశ్రిత జలాలతో మరలా స్నానం చేయించాలి. తరువాత తెల్లపూలు, అనేక ప్రకారాల పండ్లు, ధనియాలు, తెల్ల జీలకర్ర, ఉప్పు, బెల్లం, పాలు, నెయ్యిలను నైవేద్యంగా అర్పించి తెల్ల అక్షతల
తిలలతో దేవిని అర్చించాలి. ఇలా ప్రతి శుద్ధ తదేనాడు చెయ్యాలి. ఆ రోజు అమ్మవారిని ఆపాదమస్తకము మంత్రాలతో అర్చించాలి. ఓం వరదాయై నమః అంటూ చరణాలను, శ్రీయై నమః అంటూ చీలమండలను, అశోకాయై నమః అంటూ పిండలిని, భవానీ నమః అంటూ మోకాళ్లను, మంగళకారిణ్యై నమః అంటూ ఉరువులను, కామదేవ్యై నమః అంటూ కఠిని, పద్మోద్భవాయై నమః అంటూ పొట్టను, కామశ్రియై నమః అంటూ వక్షస్థలాన్ని, సౌభాగ్యవాసిన్యై నమః అంటూ చేతులని, శశిముఖ శ్రియై నమః అంటూ బాహువులను, కందర్పవాసిన్యై నమః అంటూ ముఖాన్ని, పార్వత్యై నమః అంటూ పెదవులను పూజించి, గౌర్యై నమః అంటూ ఈ క్రింది మంత్రాలను కూడా సృష్టై నమః, కాంతై నమః, శ్రియాయై నమః, రంభాయై నమః, లలితాయై నమః, వాసుదేవ్యై నమః జపిస్తూ పార్వతీదేవి పాదాలపై పూలను వేసి పూజించాలి. ఆమె పాదాలకు పదే పదే నమస్కరిస్తూనే ఉండాలి. ఈ ప్రకారం విధి విధానానుసారం పూజ గావించి ఆ ప్రతిమకు ముందు ఒక కర్ణికా సహితమైన 12 రేకులు కమలాన్ని కుంకుమతో నిర్మించి పెట్టాలి. దానికి తూర్పున గౌరిని, అగ్నికోణంలో అపర్ణని, దక్షిణంలో భవానీని, నైరుతిలో రుద్రాణిని, పశ్చిమంలో సౌమ్యాదేవిని, వాయువ్యంలో మదనా వాసినిని, ఉత్తరంలో పాటలాదేవిని, ఈశాన్యంలో ఉమని స్థాపించాలి. మధ్యలో లక్ష్మి, స్వాహ, స్వదా, తుష్టిమంగళ, కుముద, సతి, రుద్రాణిలను స్థాపించి కర్ణికకు పైన లలితాదేవిని స్థాపన చెయ్యాలి. తరువాత గీతాలతో, మంగళ వాయిద్యాలతో, తెల్ల పూలతో, అక్షతలతో ఈ దేవిమా తల్లులను అర్చించాలి. తరువాత ముత్తైదువులను ఎర్ర బట్టలతో, ఎర్ర పూలతో, అదే రంగు అలంకారాలతో సత్కరించి పూజించి వారి నుదుట భక్తితో సింధూరాన్ని పెట్టాలి. భాద్రపదంలో నీల కమలాలతో, ఆశ్వీజంలో బంధు జీవ పుష్పాలతో, కార్తీకంలో కమలాలతో, మార్గశిరంలో కుందాలతో, పుష్యంలో కుంకుమతో, మాఘంలో సింధు వారపు పూలతో, పాల్గుణంలో మాలతీతో, చైత్రంలో మల్లికలతో, అశోకాలతో, వైశాఖంలో గంధపాటలము గులాబీలతో, జ్యేష్ఠంలో కమలాలతో, మందారాలతో, ఆషాఢంలో కమలాలతో, చంపకాలతో, శ్రావణంలో కదంబాలతో, మాలతీ పుష్పాలతో ఉమాదేవిని పూజించాలి. భాద్రపదం నుండి శ్రావణం దాకా 12 నెలలు క్రమంగా నైవేద్యాలుగా గోమూత్రం, గోమయం, పాలు, పెరుగు, నెయ్యి, కుశోదకం, బిల్వపత్రం, మందార పుష్పం, గోశృంగోదకం, పంచగవ్యం, మారేడులను సమర్పించాలి. నెలలో వచ్చే 2 తదియ రోజుల్లోనూ బ్రాహ్మణ దంపతులను ఆహ్వానించి వారిలో శివపార్వతులను మనసారా ఊహించుకొని భావించుకొని వారికి ఆత్మకింపైన భోజనం పెట్టి వస్త్రమాల చందనాదులతో పూజించాలి. పురుషునికి పచ్చని పట్టు పంచెను, స్త్రీకి పచ్చటి చీరను సమర్పించి పాదాభివందనం చేయాలి. ఆ తరువాత ఆమెకు సౌభాగ్యాష్టకమును, పురుషునికి స్వర్ణ నిర్మిత కమలాన్ని ఇచ్చివేసి ఇలా ప్రార్థించాలి. యథాన దేవీ దేవేశస్త్వాం పరిత్యజ్య గచ్ఛాతి తథా మాం సంపరిత్యజ్య పతిర్నాన్యత్ర గచ్చతు. మరలా భాద్రపద మాసం మొదలుకొని మాసాల పేర్లు చదువుతూ ఆయా మాసాలలో ఈ నామాలతో దేవి మనకు ప్రసన్నం కావాలని ఉచ్చరిస్తూ ప్రార్థించాలి. ఆ నామాలు క్రమంగా కుముద, విమల, అనంత, భవానీ, సుధా, శివ, లలిత, కమల, గౌరీ, సతి, రంభ, పార్వతి అనునవి. వ్రత సమాప్తి నాడు ఆచార్య దేవునికి సువర్ణ నిర్మిత కమల సహిత శయ్య అనుధానం చెయ్యాలి. తరువాత 24 లేదా 12 ద్విజులను పత్ని సమేతంగా బ్రాహ్మణ దంపతులు 12 లేదా 24 జతలు పూజించి యథాశక్తి దక్షిణలివ్వాలి. ప్రతి మాసాంతంలోనూ బ్రాహ్మణ దంపతులను పూజ్య గురుదేవుని పూజిస్తూ ఉండాలి. ఈ అనంత తదియను భక్తి శ్రద్ధలతో విజయవంతంగా చేసిన వారు 100 కల్పాల కాలం శివలోకంలో నివసించగలరు. నిర్ధనులు కేవలం మంత్రాల, పుష్పాల సహాయంతో ఈ వ్రతాన్ని 3 ఏళ్ల పాటు చేయగలిగితే ఇదే ఫలము సిద్ధిస్తుంది. ఉపవాసం శక్తి కొలది.
దానం ముఖ్యం. ముత్తైదువ, వితంతువులు, బ్రహ్మచారి ఎవరైనా సరే ఈ వ్రతాన్ని చేస్తే దేవి వారికి ఇదే ఫలితాన్ని, ఇష్టకామ్యార్థ సిద్ధిని ఇస్తుంది. ఈ వ్రతాన్ని, దీని మహత్యాన్ని విన్నవారు, చదివినవారు ఉత్తమ లోకాలను పొందగలరు. మహారాజా, ఇప్పుడు సర్వపాప వినాశకరమైన రసకళ్యాణి తదియ వ్రత విశేషాన్ని ఆలకించు. దీన్ని మాఘశుద్ధ తదియనాడు చెయ్యాలి. ఆ రోజు పెందలకడనే ఆవు పాలు, నువ్వులు కలిపిన నీటితో స్నానం చెయ్యాలి. తరువాత లలితాదేవి ప్రతిమకు తేనెతో, చెరకు రసంతో స్నానం చేయించాలి. జాతి పుష్పాలతో, కుంకుమతో ఆ దేవుని అర్చించాలి. ముందు ఆమె దక్షిణాంగాలను, తరువాత వామాంగాలను ఈ మంత్రాలను ఉచ్చరిస్తూ పూజించాలి. ఓం లలితాయై నమఃతో పాదాలను, చీలమండలను, సత్యై నమః పిక్కలను, మోకాళ్లను, శ్రీ అయి నమఃతో ఉరువులను, మదాలసాయై నమఃతో కటి ప్రదేశాన్ని, మదనాయై నమఃతో ఉదరాన్ని, మదనవాసిన్యై నమఃతో వక్షస్సుని, కుముదాయై నమఃతో మెడని, మాధవ్యై నమఃతో భుజాలను, భుజగ్రాలను, కమలాయై నమఃతో ఉపస్థతను, రుద్రాన్యై నమఃతో లలాటాన్ని, శంకరాయై నమఃతో కనురెప్పలను, విశ్వవ్యాసిన్యై నమఃతో కిరీటాన్ని, కాంత్యై నమఃతో కేశపాశాన్ని, చక్రవాధారిణ్యై నమఃతో కన్నులను, పుష్ట్యై నమఃతో ముఖాన్ని, ఉత్కంఠిన్యై నమఃతో కంఠాన్ని, అనంతాయై నమఃతో 2 కంధాలను, రంభాయై నమఃతో వామబాహువును, విశోకాయై నమఃతో దక్షిణ బాహువును, మన్మథాదిథ్యై నమఃతో హృదయాన్ని పూజించి, పాటలాయై నమఃతో అనే మంత్రంతో అనేక పర్యాయాలు చేతులు జోడించి సాష్టాంగపడి నమస్కారాలు చెయ్యాలి. ఈ రకంగా మంత్రయుక్తమైన సర్వాంగ పూజను గావించి బ్రాహ్మణ దంపతులను రావించి వారిని గంధమాల్యాదులతో సత్కరించి స్వర్ణ కమల సహిత జలపూర్ణ ఘటాన్ని దానం చెయ్యాలి. ఇలా ప్రతి శుద్ధ తదియనాడు చెయ్యాలి. అంతేకాక మాఘమాసంతో మొదలుపెట్టి సక్రమంగా నెలకొక వస్తువుగా కొన్ని పదార్థాలను ఆ నెలలో తినడం లేదా తాగడం మానేయాలి. అవి క్రమంగా ఉప్పు, బెల్లం, నూనె, తేనె, తమలపాకు, జీలకర్ర, పాలు, పెరుగు, నెయ్యి, కూర, ధనియాలు, పంచదార. ప్రతి ఒక్క మాసంలోనూ వ్రత సమాప్తి అనంతరం పల్లెంలో అరిటాకుల్లో బియ్యం, తేనె, గోధుమలు, పూరి, ఘేవరాలు, పిష్టకాలు, పాలు, కూరలు, పెరుగు, 6 రకాల అన్నాలు, భిండి, శాకవర్తికాలను ఉంచి బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. మాఘమాసంలో పూజాంతంలో కుముదాప్రియతాం అనాలి. అలాగే మిగతా మాసాల్లో క్రమంగా మాధవి, గౌరీ, రంభ, భద్ర, జయ, శివ, ఉమా, శచి, సతీ, మంగళ, రతి, లలాస అనే దేవీనామానికి ప్రియతాంను జోడించి పలకాలి. ఈ వ్రతం చేస్తున్న రోజు ఉపవాసముండి పంచగవ్యాలను మాత్రమే ఒకేసారి స్వీకరించాలి. మరలా మాఘమాసం రాగానే ఒక కమండలువుపై పంచరత్నాలు పొదిగిన చిటికిన వ్రేళంత పార్వతీ ప్రతిమను స్థాపించి వస్త్రభూషణాలంకారాలతో దానిని సుశోభితం చేసి ఒక ఎద్దు ఆవులతో సహా ఒక బ్రాహ్మణునికి పరమ ఆధారంగా భవానీ ప్రియతాం అంటూ దానం ఇచ్చెయ్యాలి. ఈ విధంగా శ్రద్ధాభక్తులు నిండారగా ఈ వ్రతాన్ని చేసిన వారి పాపాలన్నీ ఆ క్షణంలోనే నశిస్తాయి. వారికి 1000 ఏళ్ల దాకా ఏ దుఃఖము కలుగదు. వేల కొద్దీ అగ్నిశోష్టమ యజ్ఞాలను చేసిన ఫలం దక్కుతుంది. కుమారి, సధవ, విధవ, దుర్భాగ ఎవరైనా సరే ఈ వ్రతాన్ని చేస్తే దేహాంతంలో గౌరీ లోకాన్ని చేరి అక్కడ పూజలు అందుకుంటుంది. ఈ వ్రత విషయాన్ని విన్నవారికి, ఇతరులకు ఉపదేశించిన వారికి, వ్రతాన్ని చేయించిన వారికి కార్య సమాప్తి నాడే అన్ని పాపాలు నశిస్తాయి. పార్వతీలోక నివాసము ప్రాప్తిస్తుంది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.